సో ఈరోజు మనం ఇంజిన్ టెంపరేచర్ సెన్సార్ గురించి తెలుసుకుందాం. ఇది ఇప్పుడు వచ్చే అన్ని BS6 మోడల్స్లోనూ మనకి ఇది అందుబాటులో ఉంది. దీన్నే కంపెనీని బట్టి కొంతమంది ఇంజిన్ టెంపరేచర్ సెన్సార్ అంటారు, కొంతమంది కూలెంట్ టెంపరేచర్ సెన్సార్ అంటారు, అలాగే థర్మల్ సెన్సార్ అని కూడా పిలుస్తూ ఉంటాం. సో దీని గురించి చెప్పాలి అసలు అంటే ఇది ఎందుకు ఇచ్చామంటే వెహికల్స్లో మీరు BS4 మోడల్స్ కార్పొరేటర్ మోడల్స్ చూసినట్టయితే మనకి చల్లగా ఉన్నప్పుడు స్టార్ట్ చేయడానికి చోక్ ఆప్షన్ ఉంటుంది. కానీ BS6లో అలాంటి చోక్ ఆప్షన్ లేదు. మరి చల్లగా ఉన్నప్పుడు ఈజీగా బండి స్టార్ట్ అవ్వడం కోసం ఏం చేస్తుందంటే ఈ సెన్సారు ఇది బోర్కి ఫిట్ చేసి ఉన్నప్పుడు అది బోర్ యొక్క టెంపరేచర్ ఎంత ఉంది అనేది మనకి వైర్స్ ద్వారా ECUకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ECU ఏం చేస్తుంది, ఒకవేళ ఇంజిన్ చల్లగా ఉన్నట్లయితే సో నార్మల్గా పంపించే పెట్రోల్ కంటే ఇంకొంచెం ఎక్కువ పెట్రోల్ పంపించి బండిని ఈజీగా స్టార్ట్ చేస్తుంది. ఒకవేళ ఈ సెన్సారు ఫెయిల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఇంజిన్ ఎంత వేడిగా ఉంది అనేది ECUకి కరెక్ట్గా తెలియదు. దానివల్ల కస్టమర్ దగ్గర నుంచి మనకి కూల్లో ఉన్నప్పుడు తొందరగా స్టార్ట్ అవ్వకపోవడం, స్టార్ట్ అయిన బండి వెంటనే ఆగిపోవడం, ఐడ్లింగ్ సరిగ్గా నిలబడకపోవడం, ఇలాంటి కంప్లైంట్స్ వస్తాయి. సో ఒకవేళ మీకు ఈ థర్మల్ సెన్సార్ ఫెయిల్ అయింది అని చెప్పి మీకు అనుమానంగా ఉంటే ఈ సెన్సార్ని సింపుల్గా మనం ఇక్కడ మల్టీమీటర్ సహాయంతో ఈజీగా ఒక 1 మినిట్లో మనం చెక్ చేయొచ్చు. సో మల్టీమీటర్తో చెక్ చేయాలంటే మనం మల్టీమీటర్ పొజిషన్ని రెసిస్టెన్స్ అనే ఆప్షన్ దగ్గర మీరు చూసుకోవాలి. ఇక్కడ మీకు సింబల్ కనిపిస్తుంది, ఇక్కడ ఒక టోపీ సింబల్ లాగా ఉంది, ఇది రెసిస్టెన్స్ ఆప్షను. ఇక్కడ రెసిస్టెన్స్ దాంట్లో మనం 20Kలో పెట్టాలి. మ్యాక్సిమం మనకి 2 వీలర్స్లో దొరికే అన్ని థర్మల్ సెన్సార్స్కి 20 కిలో ఓమ్స్ అనే ఆప్షన్ సెట్ అవుతుంది. ఇలా పెట్టిన తర్వాత మనం మల్టీమీటర్లో ఉన్న 2 ప్రోబ్స్ని సెన్సార్కి ఉన్న 2 వైర్స్కి కనెక్టర్కి మనం కనెక్ట్ చేసి మనం రీడింగ్ని చెక్ చేయొచ్చు. సో సెన్సార్ కనుక కూల్ కండిషన్లో ఉంటే, అంటే రూమ్ ఎంత వేడిగా ఉందో అంత వేడిగా ఉంచాం మనం. ఇప్పుడు ఇలాంటి కూల్ కండిషన్లో ఉంటే సెన్సార్ యొక్క రీడింగ్ సుమారుగా 8 నుంచి 10 కిలో ఓమ్స్ మధ్యలో చూపిస్తుందండి. ఇలా చూపించింది అంటే థర్మల్ సెన్సార్ కండిషన్ వర్కింగ్ అవుతున్నట్టు. ఈ రీడింగ్ ఇంకా మీకు పర్ఫెక్ట్గా కావాలంటే మీరు ఏ వెహికల్కి అయితే చెక్ చేస్తున్నారో ఆ కంపెనీ యొక్క సర్వీస్ మాన్యువల్స్ని రిఫర్ చేస్తే దాన్ని బట్టి మీకు ఎగ్జాక్ట్ రీడింగు కరెక్ట్గా ఉందా లేదని తెలుస్తుంది. ఇప్పుడు మనం చూపించే రీడింగు యావరేజ్గా అన్ని మోడల్స్లోనూ ఈ థర్మల్ సెన్సార్కి సుమారుగా ఎంత ఉండొచ్చు అనేది 8 నుంచి 10 కిలోస్ మధ్యలో ఉందంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు. సో థ్యాంక్ యూ. సో